అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. తిరువన్నామలై పట్టణంలోని దేవాలయాలు, ఆశ్రమాలు పవిత్రమైనవి. ఈ పట్టణము పరమేశ్వరునకు నివాస స్థలం. ఈ పవిత్ర క్షేత్రమందు ఎందరో సాధువులు, జ్ఞానులు, అవధూతలు, సిద్ధపురుషులు నివసించారు. మఠాలు ఒక ప్రత్యేకమైన విశిష్టతను, గొప్ప మర్మాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఎంతో పుణ్యభూమి. ఈ పవిత్ర క్షేత్రానికి చుట్టూ 14 మైళ్ళ లోపల నివసించే వారందరూ ఎటువంటి సాధన లేకయే ముక్తిని పొందగలరు. ఇది పరమేశ్వరుని అభయం. ఈ విశిష్టతను భగవాన్ శ్రీ రమణ మహర్షులు కూడా ధృవీకరించారు. అరుణాచల పురాణంలో ఈ ప్రదేశము మహామండలంగా పేర్కొనబడింది. ఈ మండలము తిరుక్కోయలూర్, చెంగం, పోడూరు, చెంజి అను 4 పట్టణాలను వరుసగా 4 దిక్కులందు కలిగి వర్ధిల్లుతూ ఉన్నవి. అరుణాచలుని సేవించడానికి ఇంద్రాది దిక్పాలురు 4 గిరి రూపాలు ధరించి 4 దిక్కులందు కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యమున్నది. ఎందుకంటే ఆ సర్వేశ్వరునకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టం. అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 మార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. దీని దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మహిమను గూర్చి మన పురాణాలు ఈ విధంగా వివరించాయి. ఒకమారు గౌరీదేవి గౌతమ మహామునిని ఇలా అడిగింది: ఓ మహాముని, ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎటువంటిది? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎట్టి పుణ్యం లభిస్తుందో చెప్పండి అని గౌరీదేవి అడిగింది. అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుని ధ్యానించగా పరమేశ్వరుడు గౌతమునితో ఇలా చెబుతున్నాడు: ఓ గౌతమ, నేను భూలోకములో అరుణాచల రూపంతో వెలసి విన్నాను. అందుచేత దేవతలు, మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తుంటారు. నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మయందలి పాపములు నశిస్తాయి. అనేక పుణ్య తీర్థాలలో కృంకులిడిన పుణ్యఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది. ఏ కొంచెము పుణ్యము కూడా చెయ్యని కడు పాపాత్ముడు సైతం నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు. తీర్థాల కృంకులిడుట, క్షేత్రాల దర్శించుట, గొప్ప త్యాగాలు చేయుట, సమస్త శాస్త్రాలు చదువుట, ధర్మార్థముల నేడి చతుర్విధ పురుషార్థములను పాటించుట, మున్నగు వాటి వలన కలిగే పుణ్యఫలమంతా కేవలం ఒక్క శోణాచలం ప్రదక్షిణతో సులభంగా సమకూరుతుంది. ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగును. అంతేకాదు, మొదటి అడుగు వలనే మానసిక పాపములు తొలగను, 2వ అడుగు వలన వాచిక పాపములు తొలగను, 3వ అడుగు చేత శారీరక పాపములు నశిస్తాయి. నా ఈ అరుణాచలం చుట్టూ మునులు మరియు సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేల కొలది ఉన్నాయి. దేవతల నివాసాలు ఉన్నాయి. నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారి పూజలను గైకొనుచున్నాను. ఈ అరుణాద్రి నిజంగా తేజోవంతమైన జ్యోతిస్తంభము. అందుచే ఈ తేజోలింగాన్ని మనసున ధ్యానిస్తూ మెల్లిగా ప్రదక్షిణ చెయ్యాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లయితే వారి జన్మజన్మల పాపాలన్నీ నాశనం కాగలవు. వారికిక మరలా జన్మ అంటూ ఉండదు. గిరి ప్రదక్షిణను నిండు చూలాలు గల వనిత నడిచే విధంగా నిదానంగా, జాగ్రత్తగా, నిశ్శబ్దంగా చేయాలి. ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి. విభూతి నుదుట ధరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకోవాలి. ఇక శివస్మరణతో అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసేవారి వెంట కనిపించని వారికి వేలాది మునులు, దేవతలు, సిద్ధపురుషులు వస్తుంటారు. కేవలం అరుణాచలుని స్మరణ తప్ప ఇతరమైన తలంపులకు చోటివ్వరాదు. అందుచే వివేకవంతుడైన భక్తుడు గుంపును వదిలి ఒక్కడై ఆ గిరిని మహాశక్తి స్వరూపంగా ధ్యానిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. అయితే శివుని పవిత్ర నామావళిని ఆడుతూ పాడుతూ పోయే భక్తుల గుంపులో కలిసిపోవచ్చు. హృదయము శివస్మరణ కలిగి దారి వెంట దాన ధర్మాలు చేస్తూ పోవుట శ్రేష్టమైనది. ఈ కొండ చుట్టూ అంగప్రదక్షిణ చేసిన వారు దైవిక శక్తిని పొందగలరు. వారి శరీరం వజ్రకాయంగా మారును. ప్రతిదినం దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారు. సూర్యుడు మరియు చంద్రుడు మున్నగు దేవతా శరీరాలు నా చుట్టూ ప్రదక్షిణ చేసి ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు. ఆదివారం ప్రదక్షిణ చేస్తే
సూర్యలోకాన్ని భేదించి శివ సాయుధ్యాన్ని పొందవచ్చు. సోమవారం ప్రదక్షిణ చేస్తే జరామరణ బాధల నుండి తప్పించుకొనవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగి తిరుగులేని చక్రవర్తి యగును. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడగును. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోక గురువు అవుతాడు. అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదిది. అటువంటి స్థితిని పొందుతాడు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలతో తులతూగి విష్ణులోకాన్ని చేరును. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభించును. అంతేకాదు తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగిపోవును. ఇక శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు అతి బలహీనులు ప్రదక్షిణ చేస్తే వారి బాధలు తొలగి సుఖపడగలరు. ఒకమారు భక్తుడు భగవాన్ను ఈ విధంగా ప్రశ్నించాడు. ఇక్కడుండే భక్తులు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, అందులోని గొప్పదనమేమి అని. భగవాన్ ఈ విధంగా చెప్పారు. పార్వతీదేవి నిష్కారణంగా లోకాలకు కష్టాన్ని కలిగించింది. ఆ పాప పరిహార్థం అరుణాచలానికి వచ్చి తపస్సు చేసింది. పాపాన్ని పోగొట్టుకున్నది. గిరి ప్రదక్షిణ చేసింది. ఆ పుణ్యఫలముతో అరుణాచలేశ్వరుని చెంత అపిత కుచాంబగా నిలిచిపోయింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు ప్రదోష సమయాన ప్రదక్షిణ చేసి అరుణాచలునిలోనే ఐక్యమైపోయింది. ఇంతకంటే ఏమి కావాలి? గిరి ప్రదక్షిణ వలన సులభంగా శివసాయుధ్యం లభిస్తుంది. ఇంతేగాక గిరి ప్రదక్షిణ మహిమను భగవాన్ చక్కని ఉదాహరణ కథలను భక్తులకు ఇలా వివరించేవారు. ఒకమారు పార్వతీ పరమేశ్వరులు తమ కుమారునైన గణేశ స్కందులతో కైలాసమున దేవతలు సేవింపగా కొలువు తీరియున్నారు. ఇంతలో నందన అనే గంధర్వుడు పండును తెచ్చి పరమశివునికిచ్చాడు. పిల్లలైన గణేశ స్కందులు అది చూశారు. ఇద్దరూ ఆ పండు కావాలని పట్టుబట్టారు. అప్పుడు వారి తండ్రి అంటాడు, ఎవరైతే ప్రపంచాన్నంతా చుట్టుకొని ముందుగా నా వద్దకు వస్తారో వారికి పండునిస్తాను అన్నాడు. ఈ మాటలు విని వెంటనే స్కందుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చుటకు వెళ్ళాడు. అయితే వినాయకుడు మాత్రం అరుణాచలానికి ప్రదక్షిణ చేసి స్కందుని కంటే ముందుగా వచ్చి తండ్రి చెంత నిలిచాడు. అంత పరమేశ్వరుడు అతని విఘ్నతకు మేధా సంపత్తికి మెచ్చి పండునిచ్చాడు. అంతేకాక ఈ ప్రదక్షిణ మహిమతో భక్తుల కోర్కెలను తీర్చే శక్తిని నీవు పొందగలవు అని వరమును కూడా ప్రసాదించాడు. ఇప్పుడు తెలిసిందా గిరి ప్రదక్షిణలో ఉండే మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితి? గిరి ప్రదక్షిణ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకునే వారికి అరుణాచలుడు సంచార సమాధిని ప్రసాదిస్తాడు. గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, ఎవరికి ఏది కావాలో దానిని ప్రసాదించుటకు అరుణాచలుడు సిద్ధంగా ఉన్నాడు. కరుణాపూర్ణ సుధాబ్ది అరుణాచలుడు అని వివరించాడు. భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణ మహిమను పురాణాల సమ్మతంగా వాటికి తన అనుభవాలను జోడించి రమ్యంగా వివరించి చెప్పేవారు.